అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్గా గవర్నమెంట్ తాలూకా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయండి. మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చూస్తున్నవారు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అంగన్వాడీ కేంద్రాల్లో వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆహార పంపిణీ సమయంలో లబ్ధిదారుల ముఖ గుర్తింపు ఫేషియల్ రికగ్నిషన్ను కేంద్రం తప్పనిసరి చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల బాలల్లో ఎంతమంది ఆహారం తీసుకుంటున్నారన్నది నమోదు చెయ్యాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ఆగస్టు 1వ తేదీ నుంచి గర్భిణులు, పిల్లల నమోదులోనూ ముఖ గుర్తింపు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఉద్యోగుల ఏపీకేవీఐబీకు రాష్ట్ర ప్రభుత్వ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీరికి ఈహెచ్ఎస్ కింద వైద్య సేవలు కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈహెచ్ఎస్ సేవలు తమ ఉద్యోగులకు కొనసాగించాలని సీఈఓ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులకు 5 రోజుల ముందే రేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులకు 5 రోజుల ముందే ఇళ్ల దగ్గరకు తీసుకెళ్లి రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులైలో ఇవ్వాల్సిన రేషను జూన్ 26వ తేదీ నుంచి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తారు. రేషన్ సంస్కరణల్లో భాగంగా ప్రతి నెల 26 నుంచి 30వ తేదీలోపు వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద రేషన్ అందించాలని నిర్ణయించామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉండేవారికి సరుకులు అందించడంలో డీలర్లు చొరవ చూపించాలన్నారు. రేషన్ కార్డుదారులకు ముఖ్య విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ కార్డులోని సభ్యులు అందరూ 30/6/2025 తేదీలోపు ఈకేవైసీ పూర్తి చెయ్యాలి. ఇంతకు మునుపు మీ ఈకేవైసీ పూర్తి అయితే ఇంకోసారి అవసరం లేదు. తల్లికి వందనం అప్డేట్. ఎస్సీ స్టూడెంట్ సంబంధించి పేమెంట్స్ అనేది మొత్తం క్రెడిట్ అవ్వలేదు అంటున్నారు. దానికి రీజన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 40% క్రెడిట్ చేయటం జరుగుతుంది. ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ క్రెడిట్ చేయటం జరుగుతుంది. ఆర్టీఈ స్కూల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అందరివి పేమెంట్స్ అనేది హోల్డ్ చేయటం జరిగినది. గవర్నమెంట్ దీనిమీద నిర్ణయం తీసుకోవలసి ఉంది.